ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక సాధకురాలు క్వెషన్ అన్నట్టు. అమ్మ విపరీతమైన ఆలోచనలొస్తున్నాయి. ఎంత సాధన చేసినా గానీ చేయనట్టుగా అనిపిస్తుంది. నెగెటివ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి విపరీతమైన ఆలోచనలొస్తున్నాయి. వీటిని ఎలా అధిగమించాలి అని అడిగారన్నట్టు. అంటే ఆలోచనలని అధిగమించమని చెప్పట్లేదు. ఇక్కడ ఇది కూడా కర్మానుసారంగా మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు అనేటివి ఉంటాయన్నట్టు. అలాగే ఆలోచనల్ని అధిగమించడం కాదండి. ఆలోచనల వైపు నీ మనసు పోనివ్వకుండా మనసుని వెంటనే వేరే ఆలోచన చేయగలగాలి. ఇది కూడా ఎలా జరుగుతుంది? మంచి కర్మస్ ఉంటే మంచి ఆలోచనలొస్తాయి. చెడు ఆలోచనలున్నప్పుడు, చెడు కర్మలున్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయి అన్నట్టు. మరి మనిషి ఎరుకతో ఉండడం అనేది ఇందుకోసం అన్నట్టు. ఉదాహరణకి చూడండి, మీరు ఒక టీవీ ముందు కూర్చొని ఒక 500 ఛానల్స్ వస్తుంటాయి. రిమోట్ కంట్రోల్ మీ దగ్గర ఉంటుంది. మీకు నచ్చిన తెలుగు ఛానల్ మాత్రమే పెట్టుకొని చూస్తుంటారు. అలాగే మరి మీ మనసు కూడా ఆలోచనలు చేస్తుంది కదా! దాన్ని కూడా వెంటనే మార్చుకోవాలి. ఇది ఎలా సాధ్యము? మీరు ఎరుకతో ఉండాలి. పూర్తి అవేర్‌నెస్‌తో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి అన్నట్టు. జై గురు